వెల్కమ్ 12th ఫెయిల్ థర్డ్ పార్ట్కి స్వాగతం. సో ఇప్పుడు మన హీరో మనోజ్ కుమార్ శర్మ తన నిజ జీవితంలో పడ్డ ప్రతి కష్టం వృధా అయిపోయింది. ఎగ్జామ్ పోయింది, ఇష్టపడిన అమ్మాయి అవతల పొమ్మంది. ఆ రెండూ తట్టుకోలేక ఇక ఓడిపోయాను అని డిసైడ్ అయ్యి ఊరొచ్చేసాడు. 2-3 సంవత్సరాల తర్వాత, నాకు తెలిసి 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తనకి డబ్బులన్నీ పోగు చేసి ఎప్పటి నుంచో నువ్వు ప్రయోజకుడు వైరా, యూనిఫామ్ వేసుకుని రా అని చెప్పిన వాళ్ళ నానమ్మ చనిపోయారు. కనీసం ఆ మాట కూడా వాళ్ళమ్మ తనకు చెప్పలేదు. ఎందుకంటే చెప్తే ఒకవేళ ఎక్కడున్నా డిస్టర్బ్ అయిపోతాడేమో, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యి వస్తానని నా కొడుకు 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు కదా అని నానమ్మ చనిపోయిన వార్త కూడా చెప్పలే. ఇవన్నీ తలుచుకుని తల్లి ప్లస్ కొడుకు ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకుని ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత లాస్ట్లో వాళ్ళ అమ్మ మళ్ళీ మాట చెప్తుంది, అరే ఇప్పటిదాకా అయ్యింది ఏదో అయిపోయింది, నానమ్మ కూడా నీకోసం చాలా ఎదురు చూసింది, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈసారి వెళ్తావు కదా, ఈసారి మాత్రం ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకుని రారా అంటది వాళ్ళమ్మ. కట్ చేస్తే వాళ్ళమ్మ చెప్పిన మాటలు ఎంత గట్టిగా పనిచేస్తాయంటే, మనోడు మళ్ళీ ముఖర్జీ నగర్ ఢిల్లీ వెళ్తాడు. అదే పిండి మర ఒక చిన్న రూమ్లో ఉంటుంది. ఒక పక్కన పిండి మర, ఇంకో పక్కన పిండి బస్తాలు, ఒక చిన్న ప్లేసు. అంటే మనం ఒక బాసిపట్టం వేసి కూర్చుంటే ఎంత ఉంటుందో అంతే ప్లేస్లో పుస్తకాలతో మళ్ళీ ఫైట్ మొదలు పెడతాడు. ఇదేం డ్రామాటిక్గా సినిమాలో జరిగినట్టు కాదు, ముందు ముందు జరగబోయే సిచ్యువేషన్స్ చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి తన లైఫ్లో. సో చదువుతున్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్న వస్తారు. ఎవరైతే కోర్టు కేసులో తన ఉద్యోగం కోసం న్యాయబద్ధంగా పోరాడుతున్నారో మనోజ్ వాళ్ళ ఫాదర్ వస్తాడు. ఆ పిండి మిల్లు ఓపెన్ చేయగానే ఎవరు అని చూస్తే వాళ్ళ నాన్న వెళ్ళి వెంటనే వాళ్ళ నాన్న పట్టుకుని ఏడ్చేస్తాడు. వాళ్ళ నాన్న కూడా ఏడుస్తాడు. నాన్న నువ్వే ఆడవడం ఏంటి, నేనేదో చిన్నపిల్లవాడిని కదా అన్నట్టు మాట్లాడితే నాన్న అంటాడు, రే వద్దురా ఇవన్నీ, మన బతుకులు ఇంతే, ఎంత పోరాడినా సరే పోరాడు, ఖచ్చితంగా చివరికి న్యాయమే గెలుస్తుంది అంటారు కదా, లేదురా అన్యాయమే గెలుస్తుంది, నేను ఓడిపోయానురా, నువ్వు వద్దు, మనకి బతుకొద్దు, వెళ్దాము, వెళ్ళి నేను కాళ్ళలో గడ్డం పట్టుకుంటాను, చెప్పు తీసుకుని కొట్టాను కదా, వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి నా ఉద్యోగం నాకు ఇచ్చేయమంటాను, అమ్మని నిన్ను అన్నయ్యని చెల్లిని బాగా చూసుకుంటాను రా, మనం గెలవలేను రా ఈ అన్యాయం మీద అని చెప్తే అప్పుడు మనోజ్ అంటాడు, నాన్న నువ్వేనా ఇలా మాట్లాడేది, చిన్నప్పుడు నువ్వేం చెప్పేవాడో గుర్తు తెచ్చుకో అంటాడు. సినిమా స్టార్టింగ్లో చెప్తాడనమాట వాళ్ళ నాన్న, ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోకు, పోరాడుతూనే ఉండు, గుర్తుపెట్టుకో, ఏం ఒప్పుకోకు, ఓటమిని ఒప్పుకోకు అంటాడు. ఇది చూడడానికి డ్రామాటిక్గా అనిపించినా ముందుకెళ్ళే కొలది దాని రీజన్ తెలుస్తుంది మీకు. సో అనేసరికి నువ్వే చెప్పావు నాన్న, ఇప్పుడు నువ్వే వదిలేయమంటున్నావు, లేదు అన్నీ అవుతాయి, నువ్వు కంగారు పడకు, ఏది ఏమైనా సరే మనల్ని గొప్ప స్థాయిలో నిలబెట్టే బాధ్యత నాది, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మనకి ఎవరో సపోర్ట్ చేయకపోవచ్చు, ఈరోజు అధర్మం గెలవచ్చు, కానీ రేపన్న రోజు మనం ఏంటన్నది చూపిద్దామని చెప్పి వాళ్ళ నాన్నకి నచ్చజెప్పి పంపేస్తాడు. వీళ్ళ నాన్న ఎప్పుడైతే మళ్ళీ వచ్చి కనిపించాడో వాళ్ళ అమ్మ చెప్పిన మాట 50% పనిచేస్తే వాళ్ళ నాన్న వచ్చి బాధపడిపోయి గివప్ చేసేసాను ఇంకొద్దురా అని వాళ్ళ నాన్న ఎప్పుడైతే ఓటమిని ఒప్పుకున్నాడో ఇంకో 50% మనోడికి ఇంకా బీభత్సమైన కోపం వస్తుంది, నేను ఎందుకు చేయలేనని. ఆ రోజు నుంచి మొదలుపెట్టి 15 గంటలు పనిచేస్తాడు, 6 గంటలు చదువుకుంటాడు, కేవలం 3 గంటలు మాత్రమే పడుకుంటాడు. ఇదేమీ ఆసామాషిగా సినిమాటిక్గా తీసింది కాదు, ఒక IAS IPS సాధించిన ఒక రియల్ హీరో మనోజ్ కుమార్ శర్మ అనే ఆయన నిజ జీవితానికి సంబంధించింది ఇది. 15 గంటల పని, 6 గంటలు చదువు, కేవలం 3 గంటలు మాత్రం నిద్రపోతూ ఉంటాడు. ఇలా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఒకరోజు క్లాసులో కూర్చుని పాఠం వింటూ ఉంటే చాలా రోజుల తర్వాత శ్రద్ధ ఎప్పుడైతే ఐ లవ్ యూ చెప్పాడో హీరోయిన్ ఉందో ఆ అమ్మాయి క్లాస్ రూమ్కి వస్తుంది. క్లాస్ రూమ్కి కాదు, పిండి మర దగ్గరికి వస్తుంది. పిండి మర దగ్గరికి వచ్చి, మనోజ్ ఏంటి అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అది ఇది అంటే వెళ్ళిపోమని చెప్పాడు కదా ఆల్రెడీ. సో ఇప్పుడు తన క్లాస్లో కూర్చుంటే ఆ అమ్మాయి ఆ క్లాస్ రూమ్లోకి వస్తుంది చాలా రోజుల తర్వాత. ఎప్పుడైతే ఐ లవ్ యూ అది ఇది చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అర్జెంటుగా మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపో ఉందో, అమ్మాయి క్లాస్ రూమ్కి వస్తే క్లాస్ జరుగుతూ ఉంటుంది. మనోజ్ కూడా చూస్తాడు, ఆ అమ్మాయి మనోజ్ని చూస్తుంది. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అమ్మాయి కింద బిల్డింగ్ కింద ఇతని కోసం వెయిట్ చేస్తూ ఉంటే పాండే ఉన్నాడు కదా మనోజ్ ఫ్రెండ్, తను అడుగుతుంది, ఏడి మనోజ్ ఏడంటే పైన క్లాస్ రూమ్లోనే ఉన్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు అంటాడు. సో అందరూ వెళ్ళిపోతారు. క్లాస్ రూమ్లో మనోజ్ చదువుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనోడుకున్నది డైలీ 6 hours మాత్రమే చదువుకోవడానికి. అదేంటి
ఇంత కష్టపడేది పాస్ అవ్వడం గురించే కదా, శుభ్రంగా 10-15 గంటలు చదువుకోవచ్చు కదా అంటే అక్కడ వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది, ఆవిడకి వచ్చే పెన్షన్ ఆగిపోయింది చనిపోవడంతో. ఇంట్లో ఉన్న ఆవులు అయ్యి కూడా అయిపోయినాయి. ఒక పక్క వాళ్ళ నాన్న తన ఉద్యోగం కోసం న్యాయ పోరాటం చేస్తున్నాడు, ఒక్క రూపాయి పంపించే పరిస్థితుల్లో లేడు. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కానీ ఊళ్ళో ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు, వాళ్ళ అన్నయ్య వచ్చిన డబ్బులు సరిపోవు. సో తిన కూడా యాడ్ అవ్వాలి. ఇప్పుడు బాధ్యతలన్నీ తన మీద పడిపోయినాయి. ఒక పక్కన ఇంటికి డబ్బులు పంపించాలి, తిన చదువుకు చూసుకోవాలి, తిన కోచింగ్కి చూసుకోవాలి, తినాలి, ఉండాలి, ఊరికాని ఊరు. ఇన్నట్ల మధ్యలో దొరికిన ప్రతి నిమిషాన్ని కూడా మనోడు దాన్ని ప్రాఫిట్ చేసుకోవాలని చూసి కూర్చుంటాడు. క్లాస్లో కూర్చొని అందరూ వెళ్ళిపోతారు, రాసుకుంటూ ఉంటే శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ వచ్చి అంటదన్నమాట, మనోజ్ ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నాను శ్రద్ధ, అదే నీతో మాట్లాడాలనుకుంటున్నా అంటే నాకు ఇప్పుడు టైం లేదు అంటాడు. నిజంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాసు, ఒక అమ్మాయి ఆ అబ్బాయిని కాదని వెళ్ళిపోయింది. మనోడు ఎక్కడో ఆ అమ్మాయి ఉండే చోటుకి వెళ్ళి నేను నిన్ను ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ అని చెప్తే నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ బాధలో ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిన ఓటమిలో ఇంటికి వెళ్ళిపోయి బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చిన తర్వాత బుద్ధి వివరం అన్నీ వచ్చిన తర్వాత అదే అమ్మాయి మళ్ళీ వచ్చి ఇంత కష్టపడుతున్నాడు, తన బ్యాక్గ్రౌండ్ వీక్గా ఉంది, సో అండ్ సో అన్నీ తెలుసుకున్న తర్వాత ఒక సింపతి క్రియేట్ చేసుకుని ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చింది. మామూలు మగోడైతే ఏం చేస్తాడు, అమ్మాయ మనకు నచ్చిన పిల్ల వచ్చేసింది సెట్ అని అప్పుడు దాకా ఉన్న ఫైర్ అంతా చల్లారి చేసుకుని మొత్తం దృష్టి పిల్ల మీదకి పోద్ది. కానీ ఇక్కడ మనోజ్ అలా చేయలే. సరే నువ్వు వచ్చావు కరెక్టే, కానీ నాకు టైం లేదు అంటే అదేంటి అలా మాట్లాడుతున్నావు, మనం బయటికి వెళ్ళి ఎక్కడన్నా కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం అంటే నేను 15 గంటలు కష్టపడాలి, 6 గంటలు మాత్రమే నాకు చదువుకోవడానికి ఉన్న టైము, ఆల్రెడీ ఇంకో హాఫ్ అన్ అవర్ అయితేనే అది అయిపోతుంది, సో కుదరదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే అదేంటి అలా అంటావు, అసలు మీట్ అవ్వా అంటే నా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీట్ అవుదాం అంటాడు. అప్పుడు శ్రద్ధ అంటది, ప్రిలిమ్స్ ఏంటి, అది ఇంకా 2 months ఉంది కదా అంటే అయినా సరే ఎప్పుడే కలుద్దాం అని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. అమ్మాయి ఏమన్నా బాగోదా అంటే చాలా అందంగా ఉంటుంది. మనలాంటి వాళ్ళకి ఎవరికైనా కనిపించి అలాంటి అమ్మాయి వచ్చి మాట్లాడుతూ ఉంటే హ్యాపీగా ఒక 5 నిమిషాలు మాట్లాడేస్తాం అనమాట. సో అంత బాగుంటుంది. అలా మనోడు వెళ్ళిపోతాడు, తన కంటిన్యూ చేస్తాడు తన చదువు. అసలు ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని తగ్గడనమాట. కట్ చేస్తే ఎగ్జామ్స్ వచ్చినాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చినాయి. అదే పిండిమరలో 15 గంటలు పనిచేసి 6 గంటలు చదువుకుని 3 గంటలు పడుకున్న మనోజ్ కుమార్ శర్మ ప్రిలిమ్స్లో ఈసారి క్వాలిఫై అయ్యాడు. అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి మనోడు పాస్ అయ్యాడనమాట. సో ఆఫ్టర్ 2 months ఆ పాస్ అయిన రిజల్ట్ కూడా చూసుకోవడానికి వెళ్ళడం మనోడు, ఎందుకంటే తనకు తెలుసు తను పాస్ అవుతాడని. అలాగే రిజల్ట్ వచ్చిన రోజు అందరూ రిజల్ట్ చూసుకుంటూ ఉంటే మనోజ్ మాత్రం పని చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే రిజల్ట్ వస్తే ఒకలాగా రాకపోతే ఒకలాగా అనేది ఇప్పుడు తన లైఫ్ కాదు. ఏది ఏమైనా సరే చావా బ్రతుక రెండే. పని చేసుకుంటూ ఉంటే మళ్ళీ శ్రద్ధ 2 months తర్వాత కలుద్దాం అన్నాడు కదా అని చెప్పేసి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పిండిమర దగ్గరికి వెళ్తుంది. అలాగే ఉన్నాడు, అలాగే పని చేస్తున్నాడు. ఈసారి డైరెక్ట్గా చూసింది తను ఉండే లొకేషను, చిన్న రూము, ఒక పక్కన చెవుల్లోంచి రక్తం వచ్చేసేంత పిండిమర సౌండ్, మొత్తం డస్ట్ పట్టేసి ఉన్నాడు, పిండి పట్టేసి ఉన్నాడు. చూసి అమ్మాయికి భయం వేసింది. మనోజ్ కంగ్రాట్స్, నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయ్యావంటే ఆడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే, హే నాకు తెలుసు నేను పాస్ అవుతానని, ఇన్ని క్వశ్చన్స్ ఇస్తే నేను రాసి వచ్చిన తర్వాత అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను, 165 క్వశ్చన్స్కి నేను కరెక్ట్గా టిక్ చేశాను, సో నాకు తెలిసి నేను పాస్ అయిపోతానని, ఇక మెయిన్స్ కూడా నేను ఇలాగే కొడతాను, ఇదే స్పీడ్తో పాస్ అయిపోతాను, ఇక సాధించేస్తాను నేనంటే అప్పుడు అమ్మాయి అంటది, ఇలా సాధిస్తావా, నువ్వేమనుకుంటున్నావు అసలు, నాకు పాండ్య వీళ్ళందరూ మొత్తం చెప్పారు, గౌరీబాయ్ ఉన్నాడు కదా తను కోచింగ్ ఇచ్చే అతను, 15 గంటలు గొడ్లా కష్టపడుతున్నావు అంట, ఇక్కడ చదువుకోవడానికి అసలు నీకు ఎన్విరాన్మెంట్ బాగుందా, ప్రిలిమ్స్ అయిపోయినాయి కానీ మెయిన్స్ అలా కాదు అంటాడు. అదంతా కాదు బాగానే ఉంటుందంటే అప్పుడు శ్రద్ధ అంటది, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు ప్రిపేర్ అవ్వంటే ఆపేమని చెప్తాడు. నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు నాకు డబ్బులు వద్దు, నేను అడ్జస్ట్ చేసుకోగలను, దయచేసి ఇంకెప్పుడు ఈ మాట మాట్లాడొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో అన్న వెంటనే అప్పుడు అసలు సెసలైన మగోడు కనిపించాడు నాకు. ఎవరిలో? మన మనోజ్ కుమార్ శర్మలో. వెళ్ళిపోమన్నాడు. ఎవరైనా అమ్మ ఈ రోజుల్లో టక్కమని ఏమన్నా గోల్డ్ చైన్ కొనిస్తుంది, అరే అమ్మ మనకు ఎవరైనా పెట్టుబడి పెట్టే అమ్మాయి దొరుకుతుందా, మనకు ఎవరైనా చూసుకునే అమ్మాయి దొరుకుతుందా అని కుర్రోళ్ళు అందరూ కాపు కాస్తూ ఉంటే మనోజ్ కుమార్ శర్మ మాత్రం నాకేమీ వద్దు, నువ్వు వెళ్ళిపో, 15 గంటలు కాకపోతే ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా కష్టపడతా, నన్ను నేను అడ్జస్ట్ చేసుకుంటాను, ఖచ్చితంగా మెయిన్స్ కొట్టి తీరుతాను అంటాడు. ఎందుకంటే ఇప్పుడు తనకి క్రూషియల్, అది 2 attempts అయిపోయినాయి, ఇది 3rd attempt.
ఇది కూడా అయిపోతే ఇంకొక్కటి మాత్రమే ఉంటుంది, దాంట్లో కొట్టకపోతే ఇంకా జీవితంలో తన కలగన్న ఆ గొప్ప ఆఫీసర్ పోస్ట్ తనకి రాదు. అందుకే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అమ్మాయి కాదు కదా, దేవుడు వచ్చి నీకు డైరెక్ట్గా పోస్ట్ ఇస్తానన్నా సరే నాకు వద్దు, నేను చదువుకుని పాస్ అవుతాను, నీ మీద నాకు నమ్మకం లేదు అనే స్థాయిలో ఉన్నాడనమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే, అలా జనం మీద పగబట్టేసి ప్రపంచంతో వేరైపోయి నువ్వు ఎంత డీప్ షిట్ అంటే ఎంత దరిద్రాల్లో కూరుకుపోయినా సరే నిన్ను నువ్వు నమ్ముకుంటే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది. పోరాడక్కర్లేదు, నువ్వు ప్రపంచంతో సెపరేట్ అయిపో, పోరాడొద్దు. వాళ్ళతో నీకు పోరాడడం ఏంటి? అదే కాన్సెప్ట్లో అమ్మాయిని వెళ్ళిపోమంటాడు. డబ్బులు ఇస్తానంటది అమ్మాయి, నువ్వు ప్రిపేర్ అవ్వు, నువ్వు చదువుకో, డబ్బులు ఇస్తానంటే పొమ్మంటాడు. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కట్ చేస్తే ఎట్టకేళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చింది. ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా కొట్టాలి, లేదంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ ప్రిలిమ్స్ రాసి మళ్ళీ మెయిన్స్ రాయాలంట. నాకు కరెక్ట్గా తెలియదు, సబ్జెక్ట్ కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోండి. సో మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చినాయి, కూర్చున్నాడు, రాసాడు. కానీ మనోడికి టైం సరిపోలే. ఫుల్ కాన్ఫిడెంట్గా రాశాడు, కానీ ఎగ్జామ్ రాయటానికి అన్ని ఆన్సర్స్ తెలిసినా సరే టైం సరిపోక ఆ దాంట్లో మనోడు థర్డ్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయాడు. కట్ చేస్తే ఎక్కడైతే గౌరీబాయ్ టీ షాప్ ఉందో ఆ టీ షాప్ దగ్గర అర్ధరాత్రి 12 గంటలకి కూర్చుని ఉంటాడు. ఎవరు? మనోజ్ కుమార్ శర్మ, మన హీరో. 3 అటెంప్ట్లు ఫెయిల్ అయిపోయాడు. ఇంటికాడ మాట ఇచ్చి వాళ్ళ నాన్న తన దగ్గర ఏడ్చాడు. అనుకున్న అమ్మాయి తిరిగి వచ్చిన ఆ అమ్మాయిని అవాయిడ్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. 15 గంటలు పనిచేశాడు, 6 గంటలు చదువుకున్నాడు, 3 గంటలే పడుకున్నాడు. ఎవడ బాసు 3 గంటలు పడుకునేది? రోజు కూర్చుని తాగరా అన్నా కూడా 6-7 గంటలు తాగేసి 3 గంటలు పడుకోమంటే పడుకోలేడు. 6 గంటలు తాగి 12 గంటలు పడుకుంటారు. సో మనకి సుఖాన్ని ఇచ్చే పని కూడా మనం అంత కాన్ఫిడెంట్గా చేయలేంది. మనోడు కష్టపడ్డాడు, అన్నీ అనుభవించాడు, కానీ మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు బాసు. నిజంగా దరిద్రం అనమాట. కూర్చున్నాడు రాత్రి 12 గంటలకి. గౌరీబాయ్ ఇలా అయిపోయింది ఏంటని తను కూర్చున్నాడు, బాధపడుతున్నాడు. మనోజ్ కూర్చున్నాడు. కట్ చేస్తే మనోజ్ చేతిలో చెయ్యి పట్టుకుని ఈసారి 3వసారి కూడా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూర్చుంది, శ్రద్ధ. అదేంటి పొమ్మన్నాడు కదా, ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ మీ దగ్గర ఉంది కదా. నిజంగా ఒక ఆడది మనస్ఫూర్తిగా ఒక అబ్బాయిని నమ్మి ఆడి బాగు కోరుకుంటే ఆడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆడు పెట్టినా తిట్టినా కొట్టినా కూడా ఆడుతూనే ఉంటుంది. అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కడున్నారని మాత్రం అనొద్దు. అలాంటి వాళ్ళు మనకు తగలట్లేదు. అలా తగిలినప్పుడు మాత్రం మనం అందచందాలు రూప సౌందర్యాలు చూసి గుణం చూడకుండా ఆ మెరుపులు వెనక పడడం వల్ల అలాంటి వాళ్ళు మనకు తగలరనమాట. సో చేయి పట్టుకుని కూర్చుంటే ఈలోపు వీళ్ళు 3 కూర్చున్నారు. ఎవరు? గౌరీబాయ్, మన మనోజ్కి కోచింగ్ ఇచ్చే అతను మనోజ్ కుమార్, అలాగే శ్రద్ధ. 3 రాత్రి 12 గంటలకు కూర్చుని ఉంటే ఫెయిల్ అయిపోయిన బాధలో ఈలోపు పాండ్యా వస్తాడు. తన ఫ్రెండ్ ఎవడో ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్ని తీసుకుని బండి మీద వచ్చి తాగేసి ఉంటారు. మా ఓడు పాస్ అయిపోయాడు అని చెప్తాడు పాండ్యా. కూర్చునేటప్పటికి శ్రద్ధ ఇలా తను చేయి పట్టుకుని కూర్చుంది కదా, మనోజ్ చెయ్యి, అది మనోడికి నచ్చదు. కొంచెం ఎలా అంటే పొసెసివ్నెస్ ఫీలింగ్ వస్తుంది. ఈడి చేయి పట్టుకున్న అమ్మాయి కూర్చోవడం ఏంటి అన్నది. వచ్చి అంటాడు అనమాట, రే మనోజ్, నువ్వు జీవితంలో నువ్వు అనుకున్న గోల్ సాధించలేవురా. ఈడు సాధించాడు. ఎందుకో తెలుసా? ఈడికి నీ లైఫ్లో శ్రద్ధ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది కదా, అలాంటి పిల్ల ఈ లైఫ్లో లేదు. ఇండివిడ్యువల్ బేవార్సు ఒక్కడే హ్యాపీగా చదువుకున్నాడు, డిస్టర్బ్ చేసే క్యాండిడేట్ లేదు ఈ లైఫ్లో, అందుకే సక్సెస్ అయ్యాడు, నువ్వు అవలేవరా అంటాడు. ఇంకా నానా మాటలు అంటాడనమాట. దగ్గరకంటే వెళ్ళిపోయి, నువ్వు దేనికి వచ్చో, నువ్వేం చేస్తున్నావు, నువ్వేమో ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతావా, ఒక పక్కనేమో పిల్ల వెంట పడుతున్నావా? నేను చెప్తున్నా, లాస్ట్ టైము నువ్వు ఫెయిల్ అయిపోయావు చూసావా, ఫెయిల్ అయిపోయి నువ్వు ఇక ముఖర్జీ నగర్ నుంచి శ్రద్ధ వాళ్ళ ఇంటికి వెళ్తే శ్రద్ధ ఏమంది? బయటికి పొమ్మంది. ఇప్పుడు ఇవన్నీ కుదరవు, ఎల్లు అని చెప్పింది. సో అమ్మాయిలు కరెక్ట్గా ఉండరు బాసు. సక్సెస్ లేనిదే ఏ అమ్మాయి మనల్ని దేకదో. లోజర్స్ని ఎవరు ఇష్టపడరు మనోజ్ అంటాడు పాండే. ఈ మాటలన్నిటికీ పక్కనే కూర్చున్న శ్రద్ధ ఏడ్చేస్తుంది. ఏడ్చేసి దారుణంగా ఫీల్ అయిపోద్ది అనమాట. ఈడంటాడు, అమ్మాయి నీ పక్కన ఉండాలంటే నీ దగ్గర సక్సెస్ ఉండాలి. సో సక్సెస్ అయిన రోజు మాత్రమే చివరి వరకు నీతో అమ్మాయి వస్తుంది. శ్రద్ధ చేయి పట్టుకుని కూర్చుంది అనుకుంటున్నావు కదా, నీకు ఇంకొక అటెంప్ట్ మాత్రమే ఉంది. ఆ అటెంప్ట్ ఒక్కటి పోయిందనుకో, శ్రద్ధ కాదు కదా, గీత, అది ఇది భవ్య ఎవరో కూడా నీ చుట్టుపక్కల కనిపించరు. అందుకని ఫోకస్ చెయ్యి అంటాడు. గౌరీబాయ్ తిడతాడు ఇప్పుడు పాండ్యాని, నువ్వేం మాట్లాడుతావు, నీకు అర్థమవుతుందా? ఆడేదిలో బాధలో ఉన్నాడు. ఆ అమ్మాయి తను ఫెయిల్ అయిపోయినా సరే వచ్చి పక్కన కూర్చుంది. ఇలా మాట్లాడతావు ఏంటంటే, నువ్వు అలాగే అంటావు గౌరీబాయ్, అమ్మాయిల గురించి నీకు తెలియదు, ఈ రోజుల్లో అంత తోపు అమ్మాయిలు ఎవరు లేరని చెప్పేసి అక్కడ గొడవ అయిపోతే ఆ అమ్మాయి లేచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది శ్రద్ధ. వెళ్ళిపోతూ ఉంటే మనోజ్ వెళ్తాడు, శ్రద్ధ అది కాదు అంటాడు.
ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు దాకా మనోజ్ ప్రపోజ్ చేశాడు తప్ప రిటర్న్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా శ్రద్ధ నేను ప్రేమిస్తున్నా అని చెప్పలేదు. ఆ ఏడుస్తూ వెళ్ళిపోయే అమ్మాయి మనోజ్ వచ్చి ఆపితే మనోజ్ని ఇలా పట్టుకుని అంటదనమాట, నువ్వు ముఖర్జీ నగర్ నుంచి మా ఇంటికి వచ్చి ఐ లవ్ యూ శ్రద్ధ, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నిన్ను బాగా చూసుకుంటున్నాను, ఒక్కసారి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు, ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తాను అన్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను మనోజ్, ఐ లవ్ యూ, ఇప్పుడు వెళ్ళి ప్రపంచాన్ని తలకిందులు చేసి చూపించు, నీ చేతిలో ఒకే ఒక్క ఛాన్స్ ఉంది అని చెప్తుందన్నమాట. ఆ ఒక్క మాట విన్న తర్వాత ఆన్ ది స్పాట్ అక్కడి నుంచి పరుగు పెట్టడం మొదలు పెడతాడు. ఎక్కడి వరకు పరిగెడతాడు తెలుసా? ఇతను అంతకుముందు సిటీ వచ్చిన తర్వాత ఒక అతను ఫస్ట్ ఐఏఎస్ పాస్ అయిన అతన్ని చూస్తాడు ఆ ముఖర్జీ నగర్లో. పాండ్యా వీళ్ళందరూ కలిపి చూస్తూ ఉంటారు. అదే టైంలో గౌరీబాయ్ అనే అతను ఫెయిల్ అయిపోయాడు, ఇంకా అటెంప్ట్స్ అయిపోయినాయి అని చెప్పుకున్నాం కదా మనం. అదే టైంలో ఇంకొక అతను రంజిత్ అనే ఒక అతను, సంథింగ్ పేరు తెలియదు, అతను పాస్ అయిన చూస్తాడనమాట. ఈ పరువు అతని దగ్గర పరిగెడతాడు. అతను ఆల్రెడీ కలెక్టర్ అయి ఉంటాడనమాట, ఐఏఎస్. తలుపులు తీసుకుని వెళ్ళిపోతే సెక్యూరిటీ మొత్తం పట్టేసుకుంటారు. తను బయటకు వస్తాడు, ఎవరు నువ్వు అంటాడు. ఎందుకంటే తను పాస్ అయ్యి కలెక్టర్ అయిపోయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది కదా. మనోజ్ని మర్చిపోయాడు. మనోజ్ అంటాడు, సార్ నేను ఫస్ట్ ముఖర్జీ నగర్ వచ్చినప్పుడు మీరు పాస్ అయినప్పుడు మీకు అందరికీ పార్టీ చేసుకుంటూ ఉంటే టీ తెచ్చి ఇచ్చాను కదా సార్, అప్పుడు మీరు అన్నారు నేను కూడా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నానంటే, సరే మనోజ్ హ్యాపీ, ఇలా కష్టపడి చదివేవాళ్ళు అంటే నాకు ఇష్టం, నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా చెప్పు, నేను ఇప్పుడు పాస్ అయిపోయాను, మంచి ఆఫీసర్ అవ్వబోతున్నాను కదా, ఏమన్నా నా వల్ల ఉపయోగం ఉంటుందంటే చెప్పు అన్నారు కదా సార్, ఈరోజు నాకు మీ హెల్ప్ కావాలి సార్, 5 minutes సార్ మీతో మాట్లాడాలంటే. ఆయన 5 నిమిషాలు టైం ఇస్తాడు. టైం ఇస్తే కూర్చుని అంటాడు, సార్ ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేసేయగలుగుతున్నాను కానీ మెయిన్స్ నా వల్ల అవ్వట్లేదు సార్, నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క అవకాశం సార్, ఏం చేయాలో చెప్పండి సార్, నాకు అర్థం కావట్లేదంటే ఆయన అంటాడు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది అన్నీ ఉంది అంటున్నావు కానీ స్పీడ్ పెంచాలి, నీకు అన్నీ వచ్చినా సరే ఈ ఎగ్జామ్స్లో పర్టికులర్గా ఐఏఎస్ ఐపీఎస్లో నీకు రాయడానికి ప్రజెంట్ చేయడానికి టైం సరిపోదంటే, లేదు సార్ నేను అడ్జస్ట్ చేసేసుకుంటాను సార్, నేను ఎరగదీసేస్తాను సార్ అంటే అప్పుడు ఆయన అంటాడు, సరే అయితే నీకు 8 నిమిషాలు టైము, 200 పదాలు రాయాలి సబ్జెక్ట్ అంటాడనమాట. అంటే సరే సార్ సబ్జెక్ట్ ఏంటో చెప్పండి అంటాడు. నీ పేరేంటి అంటే మనోజ్ కుమార్ శర్మ అంటాడు. మనోజ్ కుమార్ శర్మయే నీ సబ్జెక్ట్, నీ టైం స్టార్ట్స్ నవ్ అని చెప్పి స్టాప్ వాచ్ నొక్కుతాడు. మనోడు రాస్తాడు, రాస్తాడు కొడతా ఉంటాడు. అలా 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 స్టార్ట్ చేసిన పేజీలో కేవలం సగం మాత్రమే రాయగలుగుతాడు. అప్పుడు ఆయన వచ్చి అంటాడనమాట, ఇది నీ ప్రాబ్లం, నీ గురించి నీకు తెలుసు, మనోజ్ కుమార్ శర్మ బయోగ్రఫీ మొత్తం నీకు తెలుసు, కానీ ఒక టైం పెట్టి ఒక మంచి ప్రెజర్ సిచ్యువేషన్లో నీ గురించి నిన్ను రాయమంటే 200 పదాలు, నువ్వు రాసింది ఏంటో చూసుకో, ఎన్ని పదాలు రాసావో చూసుకో, దీన్ని మెయింటైన్ చేయాలి, టైం మేనేజ్ చేయాలి, రోజులో నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు ఏం చేస్తున్నావు అనేది పక్కన పెడితే నువ్వు రాసింది ఎంత స్పీడ్గా ఎంత యాక్యురేట్గా ప్రజెంట్ చేస్తున్నావు అనేది నీ చేతుల్లో ఉందంటాడు. సో అక్కడ అర్థమవుతుంది మనోడికి టైం మేనేజ్ అంటే నేను పని చేస్తున్నాను, తక్కువసేపు నిద్రపోతున్నాను, నేను చదువుతున్నాను, కానీ నేను సబ్జెక్ట్ ప్రజెంట్ చేసినప్పుడు ఎంత స్పీడ్ ఉంది నాలో అనేది ఐడెంటిఫై చేసుకుంటాడు. కట్ చేస్తే గౌరీబాయ్ ఎవరైతే ఉన్నారో కోచింగ్ అంతకుముందు వరకు కోచింగ్ ఇచ్చిన అతను అంటాడు, నువ్వు అన్నీ మూసుకో, నీ చేతిలో ఉన్నది ఒక్క అటెంప్ట్ మాత్రమే, నేను చెప్తున్నాను ఈరోజు నుంచి ఆ పిండి మరి అదంతా ఖాళీ చేసి వచ్చే, నా రూమ్ ఉంది కదా, నా రూమ్ నువ్వు తీసేసుకో, నేను ఇక్కడ చాయ్ బడ్డీ దగ్గరే ఉండి నేను చూసుకుని ఇవన్నీ నేను చేసుకుంటా, ఈ రోజు నుంచి అక్కడే చదువుతున్నా అంటే, లేదు బాయ్ నేను అడ్జస్ట్ చేసుకుంటాను అంటాడు. లాగి కొట్టడానికి వెళ్తాడనమాట. పిచ్చెక్కిందా నీకు? అరే ఇదంతా నీ కోసం కాదురా, నువ్వు ఒక్కడో గెలిచినట్టు కాదు, నువ్వు గెలిస్తే నాలాంటోడు, నేను 6 అటెంప్ట్లు, నేను బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చాను, నువ్వు కొంచెం మంచి కులంలో ఉన్నావు, నీకు 4 అటెంప్ట్లేరా, 6 అటెంప్ట్లు ఉన్నప్పుడు నేనే ఏం చేయలేకపోయాను టైం లేక, 4 అటెంప్ట్లు ఉన్న నువ్వేం పీకుతావు, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు, పలానా చోటుగాడు గెలిచినట్టు, శ్రద్ధ గెలిచినట్టు, ఇంకొకరు గెలిచినట్టు మమ్మల్ని అందరినీ గెలిపిస్తావా, లేదంటే అదే పిండి మరలో నీ మొండితనానికి పోయి ఓడిపోతావా అని అడుగుతాడు. అని అడిగితే అప్పుడు పట్టుకుని హగ్ చేసుకుంటాడు అనమాట. హగ్ చేసుకున్నప్పుడు గౌరీబాయ్ అంటాడు, నువ్వేం బాధపడకు, మీ ఇంటికి డబ్బులు నేను పంపిస్తా అంటే, వద్దు బాయ్ అంటాడు. ఈసారి మళ్ళీ కొట్టడానికి వెళ్తాడు. నీకేం నేను దాన ధర్మాలు చేయట్లేదు, హెల్ప్ చేయట్లేదు, అప్పిస్తున్నా, నువ్వు ఆఫీసర్ అయి తీరాలి, నేను ఎంతైతే ఇచ్చానో దానికి డబల్ త్రిబుల్ నీ దగ్గర నుంచి నేను వసూలు చేస్తా అంటాడు. కట్ చేస్తే మొత్తం మనోజ్ కుమార్ శర్మ సామాన్లన్నీ ఆ పిండి మరలో నుంచి పుస్తకాలన్నీ తీసుకొచ్చి, గౌరీబాయిది చిన్న రూమ్ తంది, కాకపోతే కొంచెం నీట్గా ఉంటుంది కదా, పిండి మర వేరు ఇది వేరు కదా, సో అన్నీ డెకరేట్ చేసుకుని పోస్టర్లు వేసుకుని మ్యాప్లు వేసుకుని అన్నీ వేసుకుని మనోడు చదవడం మొదలు పెడతాడు. మళ్ళీ వస్తుంది శ్రద్ధ,
ఏ మనోజ్ కుమార్ శర్మ గారు ఉండేది ఇక్కడేనా చదువుకునేది అంటది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది రూమ్. సో అప్పుడు చెప్తుంది, ఇది మా నాన్న గిఫ్ట్ ఇచ్చారు స్టాప్ వాచ్ అని చేతులు పెట్టి, ఇది నువ్వు చదవడానికి కూర్చున్నప్పుడు ఆన్ చేయాలి, మళ్ళీ చదవడం పూర్తయి నువ్వు లేచిన తర్వాత దీన్ని ఆఫ్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసి ఆఫ్ చేసిన మధ్యలో ఎంత ఉండాలో తెలుసా టైము? 16 గంటలు. అంటే అంతకుముందు నువ్వు 15 గంటలు కష్టపడ్డావు కదా పని చేయడానికి, ఇప్పుడు 16 గంటలు కష్టపడి చదువు, నీకు కావాల్సినవి అన్నీ మేము చూసుకుంటాం అని చెప్పి భోజనం అన్నీ టైం టు టైం. భోజనం కూడా మీరు సార్ 8 నిమిషాల్లో తినేయాలని చెప్తాడు చోటు వచ్చి. ఏంటంటే టైం మేనేజ్మెంట్. నువ్వు ఏదైనా ఒక పని చేస్తే ఇన్ని నిమిషాల్లో చేసేయాలని ప్రతి దానికి టైం పెట్టి మనోడిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినప్పుడు నిన్ను కాదు పొమ్మని వేరే ఓడిని లవ్ చేసి అక్కడ ఫెయిల్ అయ్యి డక్కా ముక్కీలు అన్నీ తినేసిన తర్వాత, నాకు ఫస్ట్ ప్రపోజ్ చేసిన ఈడే బెటర్ కదా, అనవసరంగా నేను నిన్ను అర్థం చేసుకోలేదని మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయిని ఎప్పుడూ నువ్వు వెల్కమ్ చెప్పకు. ఎందుకంటే రేపొద్దున ఇంకొంచెం మంచి ఎక్స్పీరియన్స్ కనిపిస్తే నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. కానీ శ్రద్ధ లాంటి అమ్మాయి కనిపిస్తే మాత్రం వదలకు. ఆ అమ్మాయి మనోడు ప్రపోజ్ చేస్తే ఇది కరెక్ట్ టైం కాదు, అసలు నువ్వు ఫెయిల్ అయిపోయావు, ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడ ఏం చేస్తానో వెళ్ళిపోయింది. తర్వాత ఆ అమ్మాయి తన లైఫ్లోకి వచ్చింది. మళ్ళీ మనోడు వెళ్ళిపోమన్నాడు, అలా అని వెళ్ళిపోలే. 2 నెలల తర్వాత కలుద్దాం అంటే మళ్ళీ వచ్చింది, మళ్ళీ కలిసింది. ఈసారి ఓడిపోయినప్పుడు కలిసింది, ఓడిపోయినప్పుడు చెయ్యి పట్టుకుని కూర్చుంది, ఏడ్చింది. నువ్వు ఈసారి గెలవాలి. నువ్వు చెప్పావు కదా నేను ఐ లవ్ యూ చెప్తే ప్రపంచాన్ని తలకిందులు చేస్తానని, తలకిందులు చేయి, నేను ప్రేమిస్తానని చెప్పింది. సో అమ్మాయిలకి చెప్పేది ఏంటంటే, మీరు ప్రేమించిన అబ్బాయి మీరు ప్రేమించిన తర్వాత తేడాగా పిచ్చి పిచ్చిగా రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఒక అమ్మాయి తలుచుకుంటే అబ్బాయిని మార్చగలదు. అబ్బాయిని మార్చుకోవడానికి ట్రై చేయండి, అంతేగాని ఇది నాకు సెట్ అవ్వట్లేదు, నా మెంటాలిటీకి సరిపోవట్లేదు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోకుండా పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఇక్కడ. మీరు మారిస్తే వాళ్ళు మారుతారు, మార్చడానికి ప్రయత్నించండి. లేదు అంటే వాడిని ఇష్టపడే ముందు వాడు వెంట పడ్డప్పుడు చెప్పు తీసి కొట్టి నాకు ప్రేమాగ్రేమని నచ్చవు అని చెప్పి అవతల పొమ్మానండి. ఇలా సగం ప్రేమలు వద్దు. సో ఇప్పుడు మనోజ్ కుమార్ శర్మ దగ్గర ఒకే ఒక్క అటెంప్ట్ ఉంది, ఒకే ఒక్క అటెంప్ట్. ఆ అటెంప్ట్ పోయిందంటే మనోజ్ కుమార్ ఒక్కడే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయినట్టు, వాడి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కొలాప్స్ అయిపోయినట్టు, ఓవరాల్గా మనోజ్ కుమార్ శర్మ అన్నుడు బ్రతికున్నా సరే చచ్చినట్టు సమానం. సో మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇదేం సినిమాటిక్గా హీరో గెలిచేస్తాడు, లాస్ట్లో హీరో టాపర్ అయిపోతాడు, లేదంటే హీరో ఇంకా చివరికి విన్నర్ అయిపోతాడు, ఇది కాదు. తర్వాత కూడా ఇంకా అనుభవించాడు, అనుభవిస్తూనే వచ్చాడు. గత 4 సంవత్సరాల నుంచి నానమ్మను పోగొట్టుకున్నాడు, తన టైంను పోగొట్టుకున్నాడు, 3 సార్లు అటెంప్ట్స్ పోయినాయి, ఇంకొక అటెంప్ట్ మాత్రమే ఉంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? పార్ట్ 4లో మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇది కల్పిత కథ కాదు. కలుసుకుందాం రేపు మధ్యాహ్నం 12 గంటలకి.